రైల్వే శాఖ నిరుద్యోగులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలతో పాటు అద్భుతమైన శుభవార్త చెప్పింది. 2026లో 22,000 ఉద్యోగాల నియామకం కోసం ఇక షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 11-1 గ్రూప్ డి పోస్టుల కోసం 10వ తరగతి లేదా ఐటీఐ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు రాత పరీక్ష కోసం సిద్ధమవడానికి రైల్వే శాఖ ప్రస్తుతం షార్ట్ నోటిఫికేషన్ వదిలింది. జనవరి 20న పూర్తి స్థాయి నోటిఫికేషన్ వస్తుంది. జనవరి 21 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 20. అప్లికేషన్ సమర్పించే సమయానికి అభ్యర్థుల వయసు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారికి ఏజ్ లిమిట్ సడలింపు ఉంటుంది. ఖాళీల వివరాల్లోకి వెళ్తే ట్రాక్ మెయింటైనర్ పోస్టులు అత్యధికంగా ఉన్నాయి. మొత్తం ఉద్యోగాల్లో సగం అంటే 11,000 పోస్టులు ట్రాక్ మెయింటెనెన్స్ కి సంబంధించినవిగా ఉన్నాయి. ఇక మరో 5,000 పాయింట్మెంట్ పోస్టులు ఉండగా మిగిలిన 6,000 ఖాళీలు వివిధ విభాగాల్లో అసిస్టెంట్ పోస్టులుగా ఉన్నాయి. ఇక జోన్ల వారీగా చూస్తే తెలుగు రాష్ట్రాల పరిధిలోకి వచ్చే సౌత్ సెంట్రల్ రైల్వేలో 1000 పోస్టులు, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 800 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ముందుగా కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షకు హాజరు కావాలి. ఇక రిటర్న్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడతారు. ఈ 2 పరీక్షల్లో అర్హత సాధిస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఇండియన్ రైల్వేలో 1,10,000 ఖాళీలను భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వం 2024లో నిర్ణయించింది. ఈ ప్రణాళికలో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 50,000 మంది నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లోనూ మరో 50,000 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. అందుకే రైల్వే జాబ్స్ కొట్టాలనే ఆలోచన ఉంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు.